హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు నేను ఈ వీడియోలో 2015లో రిలీజ్ అయిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ డిజర్టో మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ స్టోరీ ప్రారంభంలో నిర్మానుష్యమైన ఎడారిలో వెళ్తున్న ఒక ట్రక్ ని చూపిస్తారు. అందులో చాలా మంది మెక్సికన్ వర్కర్స్ ఉంటారు. వారి అందరికీ వారి వారి కథలు, వారి వారి కళ్ళు ఉన్నాయి. ఈ మెక్సికన్ మనుషుల మధ్య మోయిసిస్ అనే వ్యక్తి ఉన్నాడు. అతని చేతిలో ఒక టెడ్డీ బేర్ ఉంటుంది. అది ఎప్పుడూ మోగుతూ ఉంటుంది. నిజానికి మోయిసిస్ కి దానిని ఎలా ఆఫ్ చేయాలో తెలియదు. అతని పక్కనే ఉన్న వ్యక్తి అంటాడు, దాని కడుపులో నొక్కు అని. అతను అలా చేయగానే అది మోగడం ఆగిపోతుంది. నిజానికి వీళ్ళు అందరూ మెక్సికన్ బార్డర్ క్రాస్ చేసి ఇల్లీగల్ గా అమెరికాలోకి వెళ్ళాలి అనుకుంటున్నారు. ఎందుకంటే వారి జీవితాలు బాగుపడాలి అని. కానీ అంతలోనే ఆ ఎడారిలో వారి ట్రక్ ఆగిపోతుంది. ఆ ట్రక్ డ్రైవర్ వెనుక ఉన్న వారి వద్దకు వెళ్లి, మీలో ఎవరైనా మెకానిక్ ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడు మోయిసిస్ తన చేయి పైకి లేపి అవును అంటాడు. మోయిసిస్ ఆ ట్రక్ ని చెక్ చేస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇది మంచిగా అవ్వడం చాలా కష్టం. ఇంకా దీనిని ఇక్కడి నుంచి నెట్టుకుంటూ తీసుకొని వెళ్ళాలి అని. అక్కడ ఉన్న మెక్సికన్ వర్కర్స్ అమెరికాకి వెళ్ళాలి. ఇప్పుడు వారికి ఉన్న ఒకే ఒక్క దారి నడుచుకుంటూ వెళ్ళడం. అందువల్ల అందరూ అమెరికా వైపు నడవడం మొదలు పెడతారు. అక్కడ ఒక కంచె అడ్డుగా ఉంటుంది. వారు అందరూ దాన్ని దాటి అమెరికాలోకి ఎంటర్ అవుతారు. అక్కడే ఇంకో వైపు రోడ్డు పైన వెళ్తున్న ట్రక్ ని చూపిస్తారు. అందులో ఉన్న వ్యక్తి మద్యం తాగుతుంటాడు. అతనితో పాటు అతని కుక్క ఉంటుంది. దాని పేరు ట్రాకర్. నిజానికి అతను అక్కడికి కుందేలును వేటడానికి వచ్చాడు. ఎప్పుడైతే అతను కుందేలును వేటాడటానికి గన్ని పేలుస్తాడో, ఆ సౌండ్ విని ఎంతమంది అయితే మెక్సికన్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు అందరూ పరిగెత్తడం మొదలు పెడతారు. ఎందుకంటే వారికి తెలుసు వాళ్ళు ఇల్లీగల్ గా అమెరికాలోకి వస్తున్నారు అని. అందులో ఎడారి చాలా వేడిగా ఉంటుంది. అందులో వాళ్ళు పరిగెత్తడం వల్ల అలసిపోయి ఉంటారు. ఇప్పుడు వారికి ప్రతి కొన్ని నిమిషాలకి నీరు తాగడం అవసరం. వారు అందరూ ఒక ప్రదేశంలో కూర్చొని రెస్ట్ తీసుకుంటారు. దాని తర్వాత మళ్ళీ ముందుకు కదలడం మొదలు పెడతారు. ఇంకోవైపు మనకి మళ్ళీ అదే అమెరికన్ వ్యక్తిని చూపిస్తారు. అతను అప్పుడే ఒక కుందేలుని వేటాడి ఉంటాడు. అతని పేరు శామ్. శామ్ ని అమెరికన్ పోలీస్ ఆపి అడుగుతాడు, మీరు దారి తప్పారా అని. దానికి శామ్ అంటాడు, నేను ఇక్కడికి కుందేలును వేటాడటానికి వచ్చాను. బహుశా నాకు కుందేళ్లను వేటాడటానికి ఎలాంటి పర్మిట్ అవసరం లేదు అనుకుంటా కదా. పోలీస్ అంటాడు, అవసరం లేదు, కానీ మీరు బార్డర్ కి దూరంగా ఉండాలి అని. శామ్ పోలీస్ తో అంటాడు, నేను న్యూస్ లో విన్నాను, చాలా మంది మెక్సికన్స్ ఇక్కడ నుంచి ఇల్లీగల్ గా అమెరికాలోకి వస్తున్నారు అని. పోలీస్ అంటాడు, నేను దాని గురించి ఏమీ వినలేదు. ఇంకా పోలీస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాని తర్వాత శామ్ కుందేలును వేటాడటానికి ముందుకు వెళ్తాడు. అప్పుడే అతనికి ఒక పొదల్లో ఒక హ్యాండ్ కర్చీఫ్ దొరుకుతుంది. అప్పుడు తన కుక్క ట్రాకర్ ని పిలిచి దానికి కర్చీఫ్ ని వాసన చూపించి ఫైండ్ అంటాడు. ఇంకా అది వెంటనే పరుగు తీస్తుంది. అంతకుముందే మెక్సికన్స్ అక్కడి నుంచి బార్డర్ క్రాస్ చేసి అమెరికాలోకి వెళ్లి ఉంటారు. వారిలో ఒకరిది ఆ హ్యాండ్ కర్చీఫ్. శామ్ డాగ్ ను వెంబడిస్తూ వెళ్తుంటాడు. శామ్ కి కొంత దూరంలో చాలా మంది మెక్సికన్ ప్రజలు కనిపిస్తారు. వారు ఆల్రెడీ అమెరికా బార్డర్ క్రాస్ చేసి వచ్చారు. నిజానికి అక్కడ అందరూ ఉండరు. వారిలో 5 వెనుకపడి ఉంటారు. వారు గట్టిగా కేకలు వేస్తూ పిలుస్తుంటారు. కానీ వారు ఎవరు వారి కోసం ఆగకుండా వెళ్తూనే ఉంటారు. ఎందుకంటే అక్కడ ప్రమాదం ఉంది అని వారికి తెలుసు. అందుకే వారు అక్కడి నుంచి తొందరగా వెళ్తుంటారు. ఆ 5 శామ్ ని చూస్తారు. ఇంకా వెంటనే దాక్కుంటారు. వాళ్ళు శామ్ అతని గన్ తీసుకోవడం చూస్తారు. శామ్ ఒక్కొక్కరిని గురి చూస్తూ పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపేస్తుంటాడు. అందరూ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ అది ఖాళీ ప్రదేశం వల్ల వాళ్ళు తప్పించుకోలేకపోతారు. ఇక్కడ మనకు ఒక విషయం తెలుస్తుంది. నిజానికి శామ్ మామూలు మనిషి కాదు. అతను ఒక మెంటల్లీ స్టేబుల్ లేని మనిషి. అంటే అతను ఒక సైకో. అతను మనుషులను చంపడం వల్ల ఆనందం పొందుతాడు. అందుకే అందరినీ చంపేస్తాడు. దాని తర్వాత అతను తన డాగ్ ని బండిలో కూర్చోమని అంటాడు. కానీ అతని డాగ్ ట్రాకర్ బండిలో కూర్చోద్దు. ఇంకా అది ఒకవైపు చూస్తూ అరుస్తూ ఉంటుంది. ఇప్పుడు శామ్ కి అర్థమవుతుంది, ఇంకా కొందరు మనుషులు ఇక్కడే ఎక్కడో దాక్కొని ఉన్నారు అని. అది కూడా వాళ్ళు వీరిలో వాళ్ళే అయి ఉంటారు అని. శామ్ తన గన్ బైనాక్లోర్ నుంచి చూస్తాడు. దూరంగా కొండ మీద అతనికి కొన్ని తలలు కనిపిస్తాయి. ఇప్పుడు అతను తన డాగ్ తో కలిసి వారిని వెంబడించడం మొదలు పెడతాడు. ఆ 5 పరుగు తీస్తుంటారు. కానీ శామ్ డాగ్ ట్రాకర్ ఆ 5లో ఒకరిని పట్టుకుంటుంది. ఇంకా అతన్ని గొంతు కొరికి అక్కడే చంపేస్తుంది. అతన్ని చంపిన తర్వాత మిగిలిన 4 వెంబడిస్తూ ఉంటుంది. ట్రాకర్ వారి అందరినీ చేరుకోవడానికి ముందే వాళ్ళు అందరూ ఒక చెట్టు ఎక్కుతారు. ట్రాకర్ పైకి వెళ్ళలేదు. కానీ శామ్ అక్కడికి వచ్చి తన గన్ తీసుకొని పైకి ఎక్కుతుంటాడు. ఆ 4 వారి
ప్రాణాలు కాపాడటం కోసం పరిగెడుతుంటారు. శామ్ డాగ్ ట్రాకర్ ఇంకోవైపు నుంచి వారిని వెంబడిస్తూ ఉంటుంది. అప్పుడు వారి ముందు ఒక లోయ ఉంటుంది. వారు అక్కడి నుంచి వెళ్ళాలి అంటే అక్కడి నుంచి అటువైపు ఉన్న రాయి మీదకి దూకాలి. ఒకరి తర్వాత ఒకరు దూకుతుంటారు. కానీ ఆ నలుగురిలో ఒక వ్యక్తి దూకలేడు. ఎందుకంటే అతనికి భయం వేస్తుంది. ఒకవేళ అతను దూకలేదు అంటే వెనుక నుంచి వస్తున్న ట్రాకర్ అతన్ని చంపేస్తుంది. అందువల్ల ధైర్యం చేసి అటువైపు దూకుతాడు. కానీ అతను ఆ రాయి మీదకి సరిగ్గా దూకలేకపోతాడు. అతను కింద పడిపోవడానికి ముందే మోయిసిస్ అతన్ని పట్టుకుంటాడు. ఇంకా అతన్ని పైకి లాగడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇంకోవైపు శామ్ దూరం నుంచి అది చూస్తాడు. ఇంకా అతని గన్తో గురి చూస్తాడు. ఎవరైతే వేలాడుతూ ఉన్నాడో అతన్ని కాలుస్తాడు. దానితో అతను కింద పడి చనిపోతాడు. దాని తర్వాత శామ్ మోయిసిస్ పైకి కూడా గన్తో కాలుస్తాడు. కానీ అతనికి బుల్లెట్స్ తగలవు. అందువల్ల అతను బతికిపోతాడు. ఇంకా అతను తనతో ఉన్న ఇద్దరితో కలిసి అక్కడి నుంచి పారిపోతాడు. శామ్ ఇంకా అతని డాగ్ ట్రాకర్ వారిని వెంబడించడం ఆపలేదు. ట్రాకర్ శామ్ చెప్పిన ప్రతి మాట వింటుంది. అది చాలా ఇంటెలిజెంట్ డాగ్. అందువల్ల వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అది శామ్ ని అక్కడికి తీసుకొని వెళ్తుంది. ఆ ముగ్గురు ఒక పర్వతం పైకి ఎక్కి ఎడ్జ్ ని పట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంటారు. ట్రాకర్ అక్కడికి కూడా శామ్ ని తీసుకొని వస్తుంది. ఇంకా అతను వారిని వెంబడిస్తుంటాడు. ఇంకా శామ్ మెల్లిమెల్లిగా వారి వద్దకు చేరుకుంటాడు. కానీ శామ్ ఆ ముగ్గురిని చూడలేకపోతాడు. అందులో ఒక వ్యక్తికి శామ్ కనిపిస్తాడు. ఎప్పుడైతే శామ్ అతన్ని కాల్చడానికి చూస్తాడో అతను జారి కింద పడిపోతాడు. కింద ట్రాకర్ ఉంటుంది. ట్రాకర్ ఆ వ్యక్తి మీద దాడి చేస్తుంది. దాని తర్వాత శామ్ కూడా అక్కడికి చేరుకుంటాడు. ఇంకా అతను పైనుంచి కింద పడ్డ వ్యక్తిని షూట్ చేసి చంపేస్తాడు. సరిగ్గా శామ్ కి పైనే మోయిసిస్ ఇంకా ఒక అమ్మాయి దాక్కొని ఉంటారు. ఇప్పుడు కేవలం వాళ్ళు ఇద్దరే బతికి ఉన్నారు. వాళ్ళు అక్కడ దాక్కొని ఉంటారు. అందువల్ల వారు శామ్ కి కనిపించరు. కానీ అదే సమయానికి మోయిసిస్ వద్ద ఏదైతే టెడ్డీ బేర్ ఉందో అది మోగడం మొదలవుతుంది. మోయిసిస్ వెంటనే తన బ్యాగ్ నుంచి దాన్ని బయటకు తీసి ఆఫ్ చేస్తాడు. కింద ఉన్న శామ్ కి ఇంకా ట్రాకర్ కి అనుమానం వస్తుంది. కానీ అతను వారిని చూడలేకపోతాడు. ఇంకా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాని తర్వాత మోయిసిస్ తనతో ఉన్న అమ్మాయి, ఆమె పేరు ఎడ్లీ, వాళ్ళు ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇప్పుడు రాత్రి అవుతుంటుంది. అందువల్ల వారు ఒక ప్లేస్ లో కూర్చొని ఉంటారు. అప్పుడు ఎడ్లీ మోయిసిస్ తో అంటుంది, నేను ఎప్పుడు తను ఉన్న టౌన్ ని వదిలేయాలి అనుకోలేదు. కానీ తన పేరెంట్స్ కి అనిపిస్తుంది వారి టౌన్ తనకి సురక్షితం కాదు అని. వాళ్ళు కోరుకుంటారు తను శాశ్వతంగా అమెరికాకి వెళ్లిపోవాలి అని. అందువల్ల వాళ్ళు ఒక అతడితో ఆమెను అమెరికాకి పంపించారు. ఇప్పుడు ఆ వ్యక్తి కూడా చనిపోయాడు. మోయిసిస్ ఎడ్లీతో చెప్తాడు తన ఫ్యామిలీ అమెరికాలోనే ఉంది అని. వాళ్ళు ఏదో ఒక రోజు నేను వస్తాను అని నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని. మోయిసిస్ అంటాడు, నేను అమెరికాలో ఇల్లీగల్ గా ఉంటున్నాను. ఒకరోజు అతని వల్ల ఒక వాహనం హెడ్ లైట్ పగిలిపోయింది. అందువల్ల పోలీసులు అతన్ని పట్టుకున్నారు. దాని తర్వాత అతన్ని డిటెన్షన్ సెంటర్ కి పంపించారు. ఎప్పుడైతే అతన్ని అక్కడికి పంపిస్తుంటారో అతని చిన్న కొడుకు అక్కడికి వచ్చి ఉంటాడు. ఆ పిల్లాడి చేతిలో ఈ టెడ్డీ బేర్ ఉంది అని. మోయిసిస్ అంటాడు, ఈ టెడ్డీ బేర్ నా కొడుకు నాకు ఇచ్చాడు. ఇంకా నేను వాడికి మాట ఇచ్చాను, నేను తిరిగి వచ్చి ఈ టెడ్డీ బేర్ ని ఇస్తాను అని. నిజానికి నా భార్య నా కొడుకుతో అలా మాట ఇవ్వద్దు అని అంటుంది. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఒక్క మాట కూడా పూర్తి చేయలేదు అని. దాని తర్వాత నన్ను మెక్సికోకి పంపించేశారు. ఇప్పుడు నేను తిరిగి వెళ్ళాలి అనుకుంటున్నాను. తన కొడుక్కి తన టెడ్డీ బేర్ ని ఇవ్వాలి అనుకుంటున్నా అంటాడు. అక్కడే ఇంకోవైపు శామ్ ని చూపిస్తారు. అతను అక్కడే ఎడారిలో ఒక ప్రదేశంలో రాత్రి మంట పెట్టుకొని కూర్చొని ఉంటాడు. ఎడారి ప్రదేశంలో ఉదయం ఎంత వేడి అయితే ఉంటుందో రాత్రి సమయంలో అంత చల్లగా ఉంటుంది. అందుకే శామ్ అనుకుంటాడు తర్వాతి రోజు ఉదయం అక్కడి నుంచి వెళ్లిపోవాలి అని. ఎందుకంటే లేట్ అయితే వేడి వల్ల తట్టుకోవడం చాలా కష్టం అని. తర్వాతి రోజు ఉదయం శామ్ అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతుంటాడు. అప్పుడే ఎడ్లీ అతన్ని చూస్తుంది. ఇంకా ఆమె ఆ విషయం మోయిసిస్ కి చెప్తుంది. మనతో వచ్చిన వాళ్ళను చంపిన వ్యక్తి ఇంకా ఇక్కడే ఉన్నాడు అని. ఇంకోవైపు శామ్ వెళ్ళడానికి రెడీ అవుతుంటాడు. అతని డాగ్ ట్రాకర్ పడుకొని ఉంటుంది. అది ఉన్నట్టుండి లేచి మోసిస్ ఇంకా ఎడ్లీ ఉన్న వైపు పరిగెత్తుతుంది. శామ్ కూడా దాని వెంట తన గన్ తీసుకొని వెళ్తుంటాడు. ఎప్పుడైతే శామ్ తన
డాగ్ వద్దకు చేరుకుంటాడో అతను అక్కడ చూస్తాడు. అక్కడ ఒక టెడ్డీ బేర్ ఉంటుంది. అందులో నుంచి మ్యూజిక్ వస్తుంటుంది. అప్పుడు శామ్ కి అర్థమవుతుంది ఎవరైతే బతికి ఉన్నారో వాళ్ళు అతన్ని వెధవని చేయడానికి ప్లాన్ వేశారు అని. శామ్ అతని బండి వైపు చూస్తాడు. అప్పుడు వాళ్ళు ఇద్దరు దాని వైపు పరిగెత్తుతుంటారు. శామ్ అక్కడి నుంచి వారి వైపు గన్ తో కాలుస్తుంటాడు. కానీ వాళ్లకు బుల్లెట్స్ తగలవు. ట్రాకర్ వెంటనే ఆ వాహనం వైపు పరుగు తీస్తుంది. అక్కడ మోసెస్ వాహనం యొక్క డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ట్రాకర్ వారిని చేరుకోవడానికి ముందే మోసెస్ డోర్ ఓపెన్ చేసి అందులో కూర్చుంటారు. మోసెస్ చాలా కష్టంగా ఆ ట్రక్ ని స్టార్ట్ చేస్తాడు. ఇంకా వాళ్ళు ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోతుంటారు. మోసెస్ అంటాడు, ఇప్పుడు నేను ట్రక్ ని డైరెక్ట్ గా చికాగోలోనే ఆపుతాను. మనల్ని ఎవరు పట్టుకోలేరు అని. అప్పుడే శామ్ ఎడ్లీ భుజంపై కాలుస్తాడు. దానితో వారి ట్రక్ బ్యాలెన్స్ కోల్పోతుంది. ఇంకా అది తలకిందులుగా పడిపోతుంది. కానీ ఈ యాక్సిడెంట్ లో మోసెస్ కి ఎలాంటి గాయాలు కావు. అతను ఎడ్లీని లేపి తీసుకొని క్యాక్టస్ ట్రీ కింద కూర్చోబెడతారు. అతను ట్రక్ లో నుంచి ఫస్ట్ ఎయిడ్ కిట్ ని కూడా తీసుకొని వచ్చి ఉంటాడు. ఎప్పుడైతే అతను ఆ బాక్స్ ని ఓపెన్ చేస్తాడో అందులో ఫ్లేయర్ గన్ ఇంకా 2 షాట్స్ ఉంటాయి. అతను ఎడ్లీతో అంటాడు, నేను ఇక్కడ నిన్ను వదిలి వెళ్తాను. నువ్వు గాయపడి ఉన్నావు. నువ్వు నడవలేవు. ఎడ్లీ మోసెస్ తో అంటుంది, నువ్వు నన్ను వదిలి వెళ్ళొద్దు అని. అతను నన్ను చంపేస్తాడు అని. మోసెస్ అంటాడు, ఒకవేళ నేను ఇక్కడే ఉన్నాను అంటే అతను మన ఇద్దరిని చంపేస్తాడు. నాకు ఒక కొడుకు ఉన్నాడు. నేను వాడికి మాట ఇచ్చాను. నేను తన వద్దకు వెళ్ళాలి అనుకుంటున్నాను. మోసెస్ ఎడ్లీని అక్కడే వదిలి ఫ్లేయర్ గన్ ఇంకా 2 షాట్స్ తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అక్కడే ఇంకోవైపు శామ్ ట్రక్ వద్దకు చేరుకుంటాడు. కానీ అతనికి ఆ ఇద్దరు అక్కడ కనిపించరు. ఇప్పుడు అతను ఎడ్లీ ఉన్న వైపు వెళ్తుంటాడు. అతను ఎడ్లీ వద్దకు చేరుకోవడానికి ముందే అతనికి ఆకాశంలో ఫ్లేయర్ గన్ షాట్ కనిపిస్తుంది. అది మోసెస్ కాల్చి ఉంటాడు. ఎందుకంటే అతనికి తెలుసు వాడు ఎడ్లీ వద్దకు వెళ్తాడు అని. ఎందుకంటే ఎడ్లీ ట్రక్ కి దూరంగా లేదు కాబట్టి. శామ్ తన డాగ్ ట్రాకర్ తో అంటాడు, ఆ అమ్మాయి గాయాలతో ఎంత దూరం వెళ్ళలేదు. ఇంకా ఎంతోసేపు ప్రాణాలతో ఉండలేదు. తనని వదిలి ఆ వ్యక్తిని పట్టుకో అంటాడు. ట్రాకర్ శామ్ మాట వింటుంది. ఇంకా మోసెస్ వెంట పడడం మొదలు పెడుతుంది. మోసెస్ పరిగెత్తుకుంటూ కాక్టస్ మొక్కలు ఉన్న ప్రదేశానికి వెళ్తాడు. వాటి మధ్యలో దాక్కుంటాడు. ఎప్పుడైతే ట్రాకర్ తన వద్దకు వస్తుందో మోసెస్ ఫ్లేయర్ గన్ తో ట్రాకర్ ని షూట్ చేస్తాడు. అది దానిని చాలా ఘోరంగా గాయపరుస్తుంది. మోసెస్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఎప్పుడైతే శామ్ అక్కడికి చేరుకుంటాడో అతనికి చాలా ఇష్టమైన డాగ్, అతను దేనినైతే చాలా ఎక్కువగా ప్రేమించాడో ఆ డాగ్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ కనిపిస్తుంది. అందువల్ల అతను ఇష్టం లేకున్నా గన్ తో ట్రాకర్ ని షూట్ చేయవలసి వస్తుంది. దానితో శామ్ కి చాలా కోపం వస్తుంది. కోపంలో అరుస్తుంటాడు. ఇంకా అతను ఏది ఏమైనా సరే మోసెస్ ని చంపేయాలి అనుకుంటాడు. అందువల్ల అతను తన వెంట పడడం మొదలు పెడతాడు. అతను మోసెస్ ని షూట్ చేస్తూ ఉంటాడు కూడా. అతను చూస్తాడు మోసెస్ ఒక కొండపైకి ఎక్కుతుండడం. శామ్ కూడా ఆ కొండ మీదకి వెళ్తాడు. మోసెస్ ఆ కొండ మీద దాక్కొని ఉంటాడు. అతను శామ్ కి కనిపించడు. ఎప్పుడైతే మోసెస్ కి అదను దొరుకుతుందో అతను శామ్ ని పట్టుకొని అక్కడి నుంచి దూకేస్తాడు. వాళ్ళు ఇద్దరు కింద పడిపోతారు. అందువల్ల ఇద్దరు గాయపడతారు. కానీ శామ్ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అతని లెగ్ బోన్ విరిగిపోయి ఉంటుంది. అంతేకాక అతని గన్ అతనికి దూరంగా పడి ఉంటుంది. ఎప్పుడైతే అతను తన గన్ కోసం వెళ్తుంటాడో మోసెస్ శామ్ కంటే ముందే వెళ్లి గన్ తీసుకుంటాడు. ఇంకా అతనిపై అతని గన్ తోనే గురి పెడతాడు. మోసెస్ అంటాడు, నువ్వు మా అందరినీ ఎలా చంపావు అంటే మేము జంతువులము అన్నట్టుగా. శామ్ అతన్ని క్షమించమని అంటాడు. నన్ను చంపొద్దు అంటాడు. మోసెస్ అంటాడు, నేను నిన్ను కాల్చను. ఎందుకంటే ఈ ఎడారి నిన్ను తనంతట తానే చంపేస్తుంది. మోసెస్ అక్కడి నుంచి వెళ్తుంటాడు. శామ్ అతని ముందు సహాయం చేయమని అరుస్తుంటాడు. మోసెస్ అతని మాటలు వినడు. ఇంకా అతను డైరెక్ట్ గా ఎడ్లీ వద్దకు వెళ్తాడు. ఆమె తన జీవితం యొక్క చివరి శ్వాస తీసుకుంటూ ఉంటుంది. ఆమె స్పృహ కోల్పోయి ఉంటుంది. మోసెస్ ఆమెను తన భుజాల మీదకి ఎక్కించుకుంటాడు. ఇంకా అతను అంటాడు, నువ్వు నీ నమ్మకాన్ని వదులుకోవద్దు అని. మనం తొందరలోనే ఇక్కడి నుంచి వెళ్లిపోతాము అని. అతను ఆమెను తన భుజాల మీదకు ఎత్తుకొని ముందుకు కదలడం మొదలు పెడతాడు. ఇంకా సాల్ట్ లేక్ మీదుగా వెళ్తుంటాడు. రోజు మొత్తం నడుస్తూ ఉండగా అతని ముందు కొంత దూరంలో వాహనాల యొక్క హెడ్ లైట్ కనిపిస్తాయి. అంటే అతను
అతను హైవే వరకు చేరుకున్నాడు అంటే అతను తన గమ్యం చేరుకున్నాడు అని. అతను అక్కడికి చేరుకోవడంతో ఈ స్టోరీ ఇక్కడే ముగుస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.